ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా మనకి 10,060 వేకెన్సీలతో అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయని మనకి ఏపీ గవర్నమెంట్ ఉగాది రోజున మనకి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడాను 4 విడతలుగా అయితే విడుదల చేస్తామని చెప్పింది. ఫస్ట్ విడతగా అయితే మనకి ఏపీ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ 1523 వేకెన్సీలతో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అలాగే స్క్రూటినీ ప్రాసెస్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్‌లో ఉంది. దాని తర్వాత మనకి ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సినటువంటి ఆహ్, ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకి పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ ఆర్డర్ 2025 ఉన్నది. దాని కారణంగానే కేవలం దీన్ని పోస్ట్‌పోన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 15వ తేదీన దాంతో పాటుగా సెప్టెంబర్ 15వ తేదీనే మనకి దాంతో పాటుగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా 2 నోటిఫికేషన్‌లు ఒకేసారి రిలీజ్ అవుతాయని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అక్టోబర్ 15వ తేదీన మనకి మెగా డీఎస్‌సీ ఆ విధంగా ఉండటువంటి డీఎస్‌సీ కూడా రిలీజ్ అవుతుందని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రముఖ న్యూస్ ఛానల్స్‌లో అయితే న్యూస్ పేపర్‌లో అవ్వచ్చు, మనకి వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే కొలువులకి సిద్ధం కండి అని ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. నిరుద్యోగ యువతకు తీపి కబురు 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. 1523 చెప్పాను కదా ఆల్రెడీ ఇది. మిగతా ఖాళీలను కూడా సెప్టెంబర్ 15, అక్టోబర్ 10 ప్రకటన ఇచ్చాడు. వాటిలో 149 పోస్టులు అనేది గ్రూప్ 1 ఉన్నాయండి. 673 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్‌గా అయితే మనకి అర్థమవుతుంది. ఉద్యోగుల భర్తీ ఎలా అని చూసారు. 1523 మే 15న విడుదలైంది కదా! అది కంప్లీట్ అయిపోయింది. 3231కి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వస్తుంది సెప్టెంబర్ 15వ తేదీన. దాంతో పాటుగాన అక్టోబర్ 15వ తేదీన మనకి 2301 పోస్టులతో అయితే మనకి 1 వస్తుంది. అలాగే 2995కి వేకెన్సీలతో అయితే అక్టోబర్ 15వ తేదీన మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడాను మనకి విజయనగరం నిర్వహించిన రోడ్ షోలో యువతతో మంత్రి లోకేష్ గారు ఈ విషయాలన్నీ కూడా మనకి ఆల్రెడీ చెప్పారు. దీంతో పాటుగా త్వరలో మరో డీఎస్సీ ఉంటదని చెప్తున్నారు. 3000 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడి చేయడం కూడా జరిగింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే విభాగాలలో ఉన్నటువంటి నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా మనకి రెండో విడతలో గ్రూప్ 1 అని చెప్పాం కదా! గ్రూప్ 1లో చూసుకుంటే డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి 10 వేకెన్సీతో మనకి నోటిఫికేషన్ ఉంది. సహాయ ఆడిటర్ అధికారి, సహాయ ట్రెజరీ, అలాగే సహాయ కమిషనరు, డీఎస్పీ, అలాగే డీఎస్పీ కేటగిరీ 2, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, డిప్యూటీ కలెక్టరు, జిల్లా ఉపాధి కల్పనాధికారి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, ప్రాంతీయ రవాణా అధికారి, అదే ఆర్డీఓ అనేసిని జిల్లా గిరిజన సంక్షేమాధికారి 3 టోటల్‌గా చూసుకుంటే గ్రూప్ 1 ద్వారా అయితే 149 వేకెన్సీస్‌తో అయితే నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. దీంతో పాటుగా ఇతర ఉద్యోగాలు కూడాను మనకి ఈ యొక్క నోటిఫికేషన్ తర్వాత రెండో విడతలోనే విడుదలవుతాయండి. అందులో ఉద్యాన అధికారి, వెటర్నరీకి సంబంధించింది, బీసీ హాస్టల్‌కి సంబంధించింది, అలాగే ఫారెస్ట్‌కి సంబంధించింది, ఈ రకంగా బీట్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్, పోలీస్ కానిస్టేబుల్, ఆర్మడ్ రిజర్వ్డ్, అలాగే ఈ రకంగా ప్రతిదీ కూడాను మనకి ఇతర ఉద్యోగాలన్నీ కూడాను ఈ యొక్క రెండవ నోటిఫికేషన్ ద్వారా అయితే రిలీజ్ అవ్వడం చెప్తున్నారు. ఫోటోగ్రాఫరు, అసిస్టెంట్ డైరెక్టరు, అలాగే ల్యాబ్ టెక్నీషియను, ల్యాబ్ అటెండెంటు, డార్క్ రూమ్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, పోలీస్ కానిస్టేబుల్, ఎఫ్‌బీబీ, ఈ రకంగా ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి. ఈ వేకెన్సీ లిస్టే ఫైనల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. అలాగే వార్డర్ మహిళా, పోలీస్ కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ ద్వారా, అలాగే రిజర్వ్డ్ ఎస్ఐ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఈ రకంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడాను ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మనకి రెండవ విడతలో రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్‌లో అయితే ఇదంతా కూడా ఉంటదండి. గ్రూప్ 1 నోటిఫికేషన్‌తో పాటు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చెప్పాం కదా! ఇవన్నీ కూడానండి. ఇందులో ఉన్న వేకెన్సీలు మనకి ఫైనల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. టోటల్‌గా చూసుకుంటే రెండవ విడతలో నోటిఫికేషన్‌లో టోటల్‌గా వేకెన్సీ 3082 అయితే రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇతర ఉద్యోగాలు చూసుకుంటే మూడో విడతలోనే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్స్, ఈ రకంగా ఉన్నటువంటి ఏఈలు, మున్సిపల్ అవ్వచ్చు, సివిల్ ఆర్&బి అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఆర్&బి అవ్వచ్చు, గిరిజన సంక్షేమం అవ్వచ్చు, జనరల్ వనరులు సివిల్, ఎలక్ట్రికల్, టెలికాము, ట్రాన్స్‌కో, ఇవి రకంగా ఉన్నటువంటి జెన్‌కో అవ్వచ్చు,
ఏపీఎస్‌పీడీసీఎల్ ఈ రకంగా అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది, మోటార్ వెహికల్‌కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్స్ అన్నిలు కూడాను కలిపి 1638 వేకెన్సీలతో అయితేను మనకి మూడో విడతల నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. లాస్ట్‌గా మనకొచ్చేదేంటంటే మనకి ఈ యొక్క ఎస్‌జిటి స్కూల్ అసిస్టెంటు, డీఈఓ, ఇన్‌స్ట్రక్టర్స్, సహాయ డైరెక్టరు, వయోజన విద్య ఈ టోటల్‌గా చూసుకుంటే మొత్తం 2995 నాలుగో విడత అనేది రిలీజ్ అవుతుంది. అదేనండి అందులో మనకి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి టోటల్‌గా ఈ నోటిఫికేషన్స్ ఈ మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది. నిన్నటి మొన్నటి వరకైతే మనకి ఏ పోస్టులు ఎన్నుంటాయి, ఏ డిపార్ట్మెంట్‌లో ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయనేసి చిన్న డౌట్ ఉంటది. ఇప్పుడు చూసుకోండి మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి సిలబస్ మ్యాక్సిమం మనకి పాత సిలబస్‌లో తెలిసే ఉంటది. అయితే చిన్న చిన్న మార్పులు ఉండే ఛాన్సెస్ ఉంటది. అయితే ఏదేమైనప్పటికి కూడా ఎప్పటినుంచి మనకి జాబ్స్ కంపల్సరీగా అయితే మనం సాధించాలనుకుంటే ఒక ప్లాన్ ప్రకారంగా అయితే మీరు చదివేసుకోండి. కంపల్సరీగా అయితే సక్సెస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తది. ఇప్పుడు ఇక్కడ వేకెన్సీలు చూసుకోండి. అయితే తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఏ కేటగిరీలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని అనేది మనకు తెలుస్తుంది తప్ప ఇప్పుడైతే ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయో తెలీదు. అయితే టోటల్ వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నా ఛానెల్‌లో అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.